హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తరుణ్ మధు చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరిది విడదీయరాని స్నేహం. ఇద్దరూ ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుట్టారు. వాళ్ళ కుటుంబాల మధ్య కూడా అంతే స్నేహం ఉంటుంది. ఇద్దరూ ఒకే కాలేజ్లో చదువుతుంటారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనా అని అందరికీ డౌట్. వర్ష అనే అమ్మాయి తరుణ్ని మనసులోనే ఆరాధిస్తూ ఉంటుంది. తరుణ్ మధు చనువుగా తిరగడం చూసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా అని అడుగుతుంది. తరుణ్ నవ్వుతూ, కాదండి, మా ఇద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహం అని చెప్తాడు. ఒకసారి పాటల పోటీల్లో మొదటి బహుమతి సాధించిన ప్రకాష్ అనే అబ్బాయి అదే కాలేజీలో చేరతాడు. మధును చూడగానే మనసు పారేసుకుంటాడు. ఇంతకీ ఈ సినిమా అంతా ఏ సినిమా స్టోరీ అనుకుంటున్నారా? అదేనండి, నువ్వే కావాలి సినిమా. ఈ సినిమా విడుదలై 24 సంవత్సరాలు అవుతుంది. అయినా ఈ సినిమాలోని పాటలు, ఈ సినిమాలోని కామెడీ, ఈ సినిమాలోని స్టోరీ మన తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటుంది. ఈ సినిమా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిత్రాన్ని నిర్మించాలని మొదట అనుకున్నది ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రవంతి రవికిషోర్ గారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ మలయాళంలో నిరం అనే సినిమాని చూశారట. ఆ సినిమా చూసినప్పటి నుంచి రవికిషోర్ గారికి ఇలాంటి సినిమానే తెలుగులో కూడా తీస్తే బాగుంటుంది అని ఒక థాట్ ఉండేదంట. డైరెక్టర్ కె విజయభాస్కర్ను సంప్రదించి తన ఆలోచనను చెప్పారట. తర్వాత రవికిషోర్, కె విజయభాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముగ్గురు కలిసి మళ్ళీ ఆ సినిమాను చూసి స్క్రిప్ట్ తయారు చేసుకున్నారట. నిరం చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్న తెలుగులో సన్నివేశాలు చాలా వరకు వేరుగా ఉంటాయి. కానీ ఆ సమయానికి రవికిషోర్ ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు. అంతకు మునిపే ఉషా కురియన్ మూవీస్ అధినేత రామోజీరావు గారు రవికిషోర్తో కలిసి మంచి సినిమా చేయాలని అనుకున్నారట. దాంతో రామోజీరావు దగ్గరకు ఈ చిత్ర నిర్మాణం వెళ్ళిందట. ఈ స్టోరీ చెప్పగానే రామోజీరావు కూడా స్క్రిప్ట్ పూర్తిగా చదవకుండానే నిర్మాతగా ఉండటానికి అంగీకరించారట. ఒక మంచి హీరోతో బడ్జెట్లో సినిమా తీసి లాభాలు అందుకోవాలని రవికిషోర్ గారి ఆలోచన. అప్పుడే మహేష్ బాబు గారు కథానాయకుడిగా ప్రవేశించారు. అతనికి నిరం చిత్రం చూడమని ప్రింట్ పంపించారట. 2 నెలలైనా స్పందన రాలేదు. రెండో ప్రత్యామ్నాయంగా సుమంత్ గారిని అనుకున్నారట. కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్లి సంబంధం చిత్రాల్లో నటిస్తూ ఖాళీ లేకుండా ఉన్నారట. తర్వాత రామ్ గోపాల్ వర్మ హిందీ సినిమా మస్తులో యాక్ట్ చేసిన ఆఫ్తాబ్ శివదాసాని కూడా పరిశీలించారట. అయితే తమ బడ్జెట్లో అయ్యేలా కనిపించలేదు. చివరగా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారట. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ గారు పెద్దయిన తర్వాత ఒక వ్యాపార ప్రకటనలో కనిపించారు. తరుణ్ కుటుంబం కూడా అతన్ని హీరోగా ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే రవికిషోర్ గారు తమ సినిమా గురించి చెప్పి అతన్ని ఒప్పించారు. ఆ సినిమాకు తరుణ్ పారితోషికం 3 లక్షల రూపాయలట. కథానాయిక కోసం చాలా వెతుకులట జరిగిందట. చివరికి వద్దనుకున్న ఫోటోల్లో మళ్ళీ వెతుకుతుంటే రీచా సరిపోతుందనిపించి రెండో కథానాయకుడిగా గాయకుడు రామకృష్ణ కొడుకు సాయి కిరణ్ను ఎంచుకున్నారట. ఈ చిత్రం అక్టోబర్ 13, 2000న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండి ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు. సుమారు 3 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసినట్లు ఒక అంచనా. 1,30,00,000 బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట. ఈ చిత్ర విజయంతో శ్రవంతి రవికిషోర్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.